ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు, అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విశేషాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించాలి అనేటువంటి విశేషాలు తెలుసుకుందాం. అలాగే సూర్యారాధనలో అనుసరించాల్సినటువంటి 6 విధాలు ఏమిటి, తద్వారా ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తుల్లో పరిశీలిద్దాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈ రోజు తిథి శుద్ధ త్రయోదశి, రాత్రి 12:41 వరకు ఉంది. నక్షత్రం ఉత్తర, సాయంత్రం 5:02 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ రోజు ప్రత్యేకత తిరుమల శ్రీవారి వసంతోత్సవ ప్రారంభం. ఇప్పుడు ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. ఏప్రిల్ 21 అంటే ఆదివారం ఈ రోజు తిరుమల శ్రీవారి వసంతోత్సవ ప్రారంభం. ఏప్రిల్ 22 సోమవారం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం. ఏప్రిల్ 23 మంగళవారం చైత్ర పౌర్ణమి. ఏప్రిల్ 27 శనివారం భరణీ కార్తె ప్రారంభం, సంకటహర చతుర్థి కూడా. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. ఈ వారంలో బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, రవి సంచారం కూడా ఉచ్చస్థితిలో మేషక్షేత్రంలో కొనసాగుతుంది. చంద్ర సంచారం సింహక్షేత్రంలో, కన్యాక్షేత్రంలో కొనసాగుతుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శనుల సంచారం కుంభక్షేత్రంలో, కుజ సంచారం కుంభక్షేత్రంలోను మరియు మీనక్షేత్రంలోను కొనసాగుతుంది. శుక్ర సంచారం మీనక్షేత్రంలో, మేషక్షేత్రంలో కొనసాగుతుంది. రాహు సంచారం, బుధ సంచారం మీనక్షేత్రంలో ఉంటుంది. ఇవి ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలతని కలిగిస్తోంది. రవి సంచారం కూడా ఆరోగ్య విషయంలో ప్రతికూలతని పెంచుతుంది. శుక్ర సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. కుజ సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. అధిక వ్యయం ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. స్థిరాస్తి విషయాల్లో పొరపాట్లు దొరుకుతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కేతు సంచారం అత్యంత అనుకూలం, శత్రువులపై విజృంభించగలుగుతారు. శని సంచారం కూడా అత్యంత అనుకూలం, స్థిరమైనటువంటి అభివృద్ధిని కలిగించడంలో దోహదపడుతుంది. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోవటానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మేషరాశి వారు శుభ ఫలితాలు పొందటానికి చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావటానికి ఓం నమో శ్రీ లలితాదేవి నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, రవి సంచారం ప్రతికూలతని కలిగిస్తున్నాయి. రాహు సంచారం, శుక్ర సంచారం అత్యంత అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సినీ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు కూడా పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. శని సంచారం, కుజ సంచారం అనుకూలతని కలిగిస్తున్నాయి, కాబట్టి యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించి పూర్తి చేసి విజయాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కూడా అనుకూలత కొనసాగుతుంది. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో ఆదివారం రోజున అంటే ఈ రోజున సూర్య నమస్కారాలు బాగా ఉపకరిస్తాయి. ఆరోగ్య రక్షణని, ఆర్థిక రక్షణని కూడా కలిగిస్తాయి. ఈ వారం వృషభ రాశి వారు ఓం శ్రీ గణేష శరణం మమ అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు తొలగిపోతాయి, విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం, రవి శుక్రుల సంచారం కూడా అనుకూలతని కలిగిస్తోంది. కుజ సంచారం కూడా ప్రాధాన్యతతో కూడినటువంటి విజయాల్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా మహిళలకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ విద్యార్థులకి లాభిస్తుంది.
యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంది, ప్రతికూలత చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారు ఓం శ్రీ శంభవే నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత ప్రతికూలంగా ఉంది. శ్రమతో కూడినటువంటి విషయాలు మాత్రమే సాధించగలుగుతారు. కుజ సంచారం అనుకూలత, ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ప్రమాదాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ప్రయాణాల విషయంలో తప్పనిసరి. గురు సంచారం, రవి సంచారం అనుకూలతని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం, ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాన్ని పూర్తిగా దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కర్కాటక రాశి వారు ఓం శ్రీ రామదూతాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా విపత్కర పరిస్థితులు, ప్రమాదాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. శని సంచారం, కుజ సంచారం అత్యంత ప్రతికూలతను కలిగిస్తున్నాయి కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. శుక్ర సంచారం అనుకూలం, ఆకస్మిక ధన ప్రాప్తికి దోహదపడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే కూడా పొందగలుగుతారు. గృహ విషయాల్లో వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టి విజయాలు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారికి ఆధిక్యతను పెంచుతాయి, బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం ఉంటుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూలతని, ప్రమాదాన్ని దూరం చేసుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారు ఓం త్రిశూల పాణినే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, రవి సంచారం అష్టమ స్థానంలో అత్యంత ప్రతికూలతని కలిగిస్తున్నాయి. శుక్ర సంచారం అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా కూడా లేకపోలేదు. శని సంచారం అత్యంత అనుకూలం. షష్ఠ స్థానంలో శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యాచరణ, తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి, అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారు ఓం శ్రీ ఆరోగ్య రక్షకాయ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. రాహు సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. కుజ సంచారం కూడా క్రమక్రమంగా అనుకూలతని పెంచుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాల్లో సమస్యలు ఎదురవుతాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారు ఓం శ్రీ అశ్వవారాహే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు.
ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం ఈ వారం అంతా కూడా అనుకూలతని కలిగిస్తుంది. బృహస్పతి సంచారం ప్రతికూలతని పెంచుతుంది. శుక్ర సంచారం అత్యంత అనుకూలం. కుజ సంచారం, శని సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల్లో విక్రయాలు బాగా ఉపకరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మందగొడిగా కొనసాగుతాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అయినప్పటికీ అమలు చేసేటువంటి విషయంలో ఆలస్యం అవుతుంది. ప్రయత్నాలు ఉద్యోగపరంగా కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా అనుకూలతని పెంచుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైన ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారు ఓం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామినే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. శుక్ర సంచారం కూడా ఈ వారం మీకు బాగా యోగిస్తుంది. కుజ సంచారం అనుకూలతని కలిగిస్తుంది. శని సంచారం కూడా ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాల ద్వారా ప్రయోజనాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి శుభ శకునాలు గోచరిస్తాయి. మహిళలు ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధి కొనసాగుతుంది. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారం ధనుస్సు రాశి వారు ఓం శ్రీ సౌభాగ్యదాయిన్యై నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, రవి సంచారం, అర్ధాష్టమ రవి బృహస్పతులు ప్రతికూలతని పెంచుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు తగ్గుతాయి. ఏలినాటి ప్రభావం అధికంగా ఉంది. కుజ సంచారం వారాంతరంలో అనుకూలతని కలిగిస్తుంది. కొంతవరకు ఊరట పరిస్థితులు లభిస్తాయి. ధైర్య సాహసాలు కూడా పెంపొందింప చేసుకోవటానికి ఇది ఉపకరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత ఈ వారం తప్పనిసరి. ప్రతి పనిని ఆచితూచి వ్యవహరించడం ద్వారా లేదా చేపట్టడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. దూకుడు స్వభావం క్రమక్రమంగా పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు కూడా నియంత్రించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం అనుకూలతని ఆర్థికంగా కూడా కలిగిస్తుంది. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం మకర రాశి వారు ఓం శ్రీ శక్తిహస్తాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం ఈ వారం అధికంగా ఉంది. కుజ సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తోంది. రవి సంచారం అత్యంత అనుకూలం. బృహస్పతి సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. శుక్ర సంచారం అనుకూలం. కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాలు మిశ్రమ ఫలితాన్ని కలిగిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆందోళన ఉన్నప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు కలిసి వస్తుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ప్రతికూలత ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. రాజకీయ రంగం వారికి క్రమక్రమంగా మెరుగైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున మహాకాళి అమ్మవారిని దర్శించడం, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం వంటి ప్రక్రియల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ప్రతికూలత తగ్గుతుంది. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ కాళభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా చిక్కులు సమస్యలు పరిష్కారాలకి నోచుకుంటాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలం. ఏలినాటి శని
కారణంగా వ్యయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దుబారా ఖర్చులు పెరుగుతాయి. బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. సంభాషణ రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రవి సంచారం అధిక వ్యయాన్ని కూడా కలిగిస్తుంది. ఆదాయం వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. నేర్పరితనం పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. అంచనాకి మించినటువంటి ఖర్చులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి ఉపకరిస్తుంది. వైద్య వృత్తి వారికి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు కూడా తీసుకోగలుగుతారు. అభివృద్ధి అన్ని రంగాల వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. యోచించగా ఈ వారం మీనరాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను కూడా దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీన రాశి వారు ఓం శ్రీ నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా, సంభాషణల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, వ్యయాన్ని నియంత్రించి అనుకూలత సాధించాలని, ఆర్థిక సంబంధిత కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకుని అనుకూలతని సాధించాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సూర్య భగవానుడి అనుగ్రహం కలగటానికి వేదంలో 6 రకాలైనటువంటి ఉపాసనలు వివరించారు. వీటిలో మొట్టమొదటిది సూర్యుడి పూజ. ఆదివారం సందర్భంగా ఉషా, ఛాయ, పద్మిని సమేత సూర్యనారాయణ మూర్తికి షోడశ ఉపచార పూజ నిర్వహించడం లేదా సూర్య సాలగ్రామాన్ని పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రెండవది సూర్య మంత్ర జపం. ఆదివారం సందర్భంగా సూర్యుడి అష్టాక్షరి మంత్రం ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మూడవది అర్ఘ్య ప్రదానం. ఆదివారం సందర్భంగా ఎర్ర చందనము, గంధము, ఎర్రటి పుష్పాలు, ఎర్రటి అక్షింతలు నీటిలో కలిపి ఆ నీటితో 12 సార్లు సూర్య భగవానుడికి అర్ఘ్యమిస్తూ ఓం సవిత్రే నమః అని స్మరించుకోవడం ద్వారా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. నాలుగవది ప్రదక్షిణ. సూర్య భగవానుడి అనుగ్రహం కోసం ఆదివారం సందర్భంగా సూర్య ఆలయంలో 12 ప్రదక్షిణలు చేయాలి. ఐదవది నమస్కారం. సూర్య భగవానుడికి ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేయటం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆరవది స్తోత్రపారాయణ. ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయము లేదా సూర్యాష్టకం పఠించడం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఈ 6 విధులలో ఏ విధిని పాటించినా కూడా సూర్యుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. ఆ లంక పట్టణానికి అధిష్టాన స్వరూపం. లంకిణి అంటాను తెలుగులో, సంస్కృతంలో లంక అని అంటారు. ఆమెని నిగ్రహించినప్పుడు ఆవిడంది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళమంది. ఆయన లోపలికి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. మహర్షి మరిచిపోరు. కపిరాజ హితంకర, సుగ్రీవుడి యొక్క హితాన్ని కోరిన హనుమ అన్నారు. ఏమిటి సుగ్రీవుడి యొక్క హితం? హనుమకి రావణాసురుడికి ఏమీ శత్రుత్వం లేదు అక్కడ. కానీ హనుమ యొక్క ప్రభువు సుగ్రీవుడు, సుగ్రీవుడికి ప్రభువు రాముడు. రాముడి భార్య సీతమ్మని రావణుడు అపహరించాడు. అందుకుని సుగ్రీవుడికి శత్రువు, తన ప్రభువుకి శత్రువు, తనకి శత్రువు. ఇది ఆయన ప్రాజ్ఞత. కాబట్టి శత్రువు యొక్క ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, శత్రుపురంలోకి వెళ్ళేటప్పుడు రాజద్వారంలోంచి వెళ్ళకూడదు. దేవాలయంలోకి మిత్రుడింట్లోకి వెళ్ళేటప్పుడు వెనక నుంచి వెళ్ళకూడదు. వీధిలోంచే వెళ్ళాలి. రాజద్వారే రాజగృహే. వెనక నుంచి వచ్చాడు అంటే శత్రువుని గుర్తు. అందుకని రాజద్వారం లంక తెరిచినా ఆయన లోపలికి అలా వెళ్ళలేదు. వెళ్లకుండా అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే, ఆ పైనుంచి ప్రాకారం నుంచి దూకి లోపలికి వచ్చారు. దూకి లోపలికి వచ్చేటప్పుడు కూడా కుడికాలు ముందు పెట్టలేదు. చక్రేణ పాదం తవ్యంచా శత్రువునాం సతుమూర్ధని, ఎడంకాలు పెట్టి దిగారు లంకాపట్టణంలోకి. ఎందుకని? కపిరాజహితంకర, సుగ్రీవుడికి శత్రువు రావణాసురుడు కాబట్టి తనకి శత్రువు. ఎడమ పాదం పెట్టి లోపలికి వెళ్ళారు అంటే శత్రువు యొక్క తల మీద పాదం మోపినట్టు, దానివల్ల మొదటి విజయాన్ని సాధించినట్టు. తనకి అనుకూలమైంది వాతావరణం అని గుర్తు. ప్రయాణానికి వెళ్ళినా, గృహప్రవేశం చేసినా, వివాహానికి వెళ్ళినా కుడికాలు ముందు పెట్టి బయలుదేరాలి. శత్రుపురంలోకి వెడుతున్నప్పుడు ఎడమకాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళాలి. అందుకని
ఎడమకాలు ముందు లంకాపట్టణంలో పెట్టి దిగారు. ప్రతి చోట ఎంత నీతి పాటిస్తారో, ఎంత ఆలోచన చేస్తారో, ఆయన ఆలోచన చేసినప్పుడు వచ్చేటటువంటి ఒక్కొక్క మాట అసలు నిజంగా ఎర్రసిరాతో వ్రాసుకుని ఇంట్లో పెట్టుకోవాలి. బుద్ధి వైభవంతో ఆలోచించడం అంటే హనుమ తర్వాతే. ఇక్కడే ఉంది సీతమ్మ ఏమిటి నమ్మకం? సంపాతి వాక్కు. సంపాతి చెప్పిన మాట నిజమని నమ్మకం ఏమిటి? సీతమ్మ నాకు కనపడుతోంది, ఇక్కడి నుంచి చూస్తే కాంచనలంకలో ఉందని చెప్పాడు. అలా చెప్పగానే కాలిపోయిన రెక్కలు వచ్చాయి. అదే నమ్మకం. ఇక్కడే ఉంది సీతమ్మ, మళ్ళీ వెతుకుతాను. బయలుదేరారు. పెద్దలు చెప్పారు, బతికుండు, ప్రయత్నించు, మంచి ఫలితాలు పొందుతావని. అంతేగాని పిరికితనంతో చచ్చిపోతానంటావే. కళ్యాణీ పథకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ సుందరకాండలో. 100 సంవత్సరములు బ్రతికున్నవాడు చిట్ట చివరి రోజైనా శుభవార్త వింటాడు తప్ప జీవితం అంతా దుఃఖాలు ఉండవు లోకంలో. ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడతారో, ఏం బుద్ధిమతాం వరిష్టం మహానుభావుడు. ఒకప్పుడు లంకాపట్టణాన్ని అంతటినీ దహించారు. దహించి సముద్రపు డొడ్డుకు వచ్చి తోక ఆ నీళ్లలో చల్లార్చుకున్నారు. చూశారు లంక వంక, లంకంతా కాలిపోతోంది. అప్పుడు అనుకున్నారు, అయ్యయ్యయ్యయ్యో, కోపం ఎంత పనైనా చేయిస్తుంది. ధన్యాస్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమిమాంబస క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్. ధన్యాస్తే పురుష శ్రేష్టా, ఎవడు ధన్యుడైనటువంటి పురుషుడు అంటే అగ్నిహోత్రం పైకి లేస్తుంటే నీళ్లు పోసి నిప్పు నార్పినట్టు పైకొస్తున్న కోపాన్ని చల్లార్చుకున్నవాడు, తొక్కి పట్టినవాడు, ఆలోచించినవాడు. వాడు ఎవరో వాడు ధన్యాత్ముడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.